సో రెవెన్యూ రికార్డుల పరంగా మీరు అనుభవంలో ఉన్న భూమి అసైన్మెంట్ చేయదగ్గదా కాదా వెరిఫై చేయాలి. రెండోది మీరు బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి, అంటే పూర్ ఫ్యామిలీ అయి ఉండాలి. 5 ఎకరాల లోపు ఉంటే పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే పట్టా రాదు. ఓకే సార్, మనం సాదా బైనామాల గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కసారి అక్రమబద్ధీకరణ 89 నుంచి తెలంగాణలో ఉంది ఈ సమస్య. ఇదేంటంటే 89 వరకు కూడా మీరు భూమి ఏ విధంగా వచ్చిన కొనుగోలు చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా రికార్డులో మ్యూటేషన్ చేయడానికి అవకాశం ఉండేది. రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే తహసీల్దార్ ఆటోమేటిక్గా చేస్తాడు. రిజిస్టర్ డాక్యుమెంట్ లేకపోయినా జమాబందీ ప్రతి సంవత్సరానికి ఒకసారి జరిగినప్పుడు అమ్మకాలు కొనుగోలు జరిగిన మాట వాస్తవ నిర్ధారణ అయితే రికార్డు మార్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 71లో వచ్చిన ఆర్ఓ చట్టం 89 నుంచి అమలు చేయడం మొదలు పెట్టామో అందులో నియమం ఏంటంటే మీరు భూమి కొంటే రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటేనే పాస్బుక్ వస్తుంది, లేకపోతే లేదు. కానీ తెలంగాణలో కొన్ని వేల మంది, ఆ మాటకు లక్షల మంది భూములు కొన్నారు, కానీ నోటి మాట ద్వారా తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద, అగ్గిపెట్టె వెనకాల, సిగరెట్ డబ్బా వెనకాల కూడా రాసుకున్నారు దస్తావేజులు. వాళ్ళకి పట్టాలు ఎట్లా అని చర్చ వచ్చినప్పుడు 71లో ఉన్న ఆర్ఓ చట్టంలో కొత్త నిబంధన పెట్టారు, సెక్షన్ 5A పేరుతోటి. ఆ చట్టం ఏమన్నదంటే ఇట్లా ఎవరన్నా దస్తావేజుల ద్వారా కొనుగోలు చేస్తే, రిజిస్టర్ కాని దస్తావేజుల ద్వారా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. తహసీల్దారు విచారణ చేసి అన్ని సరిగ్గా ఉన్నాయని భావిస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తాడు, అదే 13B వస్తే అది పట్టా ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఇచ్చుకుంటూనే వచ్చిన తర్వాత కూడా ప్రతిసారి అప్లికేషన్ డేట్ పొడిగిస్తూనే వస్తున్నారు, అయినా లక్షలలో వస్తూనే ఉన్నాయి. చివరిసారిగా అక్టోబర్ 2020 సంవత్సరం అక్టోబర్ నెలలో, అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10వ తారీఖు మధ్యలో ప్రభుత్వం దరఖాస్తులు మళ్ళీ తీసుకుంది. 9,24,000 దరఖాస్తులు ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే అక్టోబర్ 20 దరఖాస్తుల స్వీకరణ మొదలైతే దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నప్పుడే ఆ చట్టం రద్దయింది, పాత ఆర్ఓ చట్టం. పాత ఆర్ఓ చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకి ఒక నిబంధన ఉంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చింది, కొత్త చట్టంలో ఆ నిబంధన లేదు 20వ చట్టంలో. మరి ఏ నిబంధన ప్రకారం రెగ్యులరేట్ చేయడానికి అవకాశం లేదు. హైకోర్టు అన్నది మీరు చట్టంలో నియమమే లేకుండా చేయడానికి కుదరదు కాబట్టి అన్ని దరఖాస్తుల ప్రక్రియ మీద స్టే విధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్టోబర్ 20 నుంచి 2020 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అన్ని నిలిచిపోయినాయి. ఇప్పుడు ఈ ముసాయిదా ఏం చేస్తుందంటే ఆ 9 లక్షల దరఖాస్తులు ఈ చట్టం కింద వచ్చిన వాటిగానే పరిగణిస్తూ ఆర్డీఓ విచారణ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ జారీ చేయవచ్చు అని చట్టం చెప్తుంది. సో ఆ 9 లక్షలు ఏవైతే జెన్యూన్ గా ఉన్నాయో వాళ్ళందరికీ ఈ ముసాయిదా చట్టం అయితే పట్టాలు వస్తాయి. ఇందులో కూడా ఫీజు కట్టాల్సిన పని లేదు, కొత్తగా మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, కొత్తగా మళ్ళీ ఏం చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ దరఖాస్తు పెండింగ్ ఉంది. ఇంతకు మునుపు అయితేనేమో కలెక్టర్ చేసేవాడు విచారణ, ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఆర్డీఓ విచారణ చేసి సర్టిఫికెట్ జారీ చేస్తాడు, పట్టాలు వస్తాయి.